నమస్తే. వెల్కమ్ టు ఇన్నర్ జర్నీ ఛానల్. బుక్ రీడింగ్ సెషన్స్‌లో మనము మాస్టర్ గారు ప్రాణిక్ హీలింగ్ మనకు అందించిన మాస్టర్ చువా గారి జీవిత చరిత్ర, వారి మాటల్లో ఆయన చెప్పింది తెలుగులో మాట్లాడుకుంటున్నాము. ఇంతవరకు కొన్ని వీడియోస్ అయ్యాయి. వారి చిన్నతనము, వారు చేసిన క్యారెక్టర్ బిల్డింగ్, వర్చ్యూస్ వాటి గురించి చెప్పారు. అలాగే వారి ఫిజికల్ స్పిరిచువల్ గైడ్స్‌లో మొదటి పర్సన్ మ్యాంగ్ డాబన్ గారి గురించి కూడా చెప్పారు. ఇంకా ఫర్దర్ వెళ్తున్నాం మనం. మాస్టర్ గారు ఏం చెప్పుకుంటున్నారంటే, ఇక్కడ మాస్టర్ చువా గారు, నేనెప్పుడూ ఈ స్పిరిచువల్ పాత్‌లో ఉన్నా సరే నేనేం సెయింట్ కాదు అని చెప్పుకుంటున్నారు. అంటే ఏమంటున్నారంటే, ఐ వాస్ జస్ట్ లైక్ మోస్ట్ యంగ్ పీపుల్, స్మోకింగ్, డ్రింకింగ్ బీర్, పార్టీయింగ్, చేజింగ్ వుమెన్. ఆ చిన్నతనంలో 19-20 ఇయర్స్ అప్పుడు ఆయనేమి సంత్ మహాత్మాలని కాదు నేను. అందరూ యూత్ ఎలా ఉంటారో అలాగే ఉన్నాను. అమ్మాయిలు వెనక పడడమే, స్మోకింగు, బీర్ తాగడము, ఇలాంటి అలవాట్లు అప్పుడు ఉండేవి. ఇవి తర్వాత చాలా మటుకు తగ్గి అప్పుడు పూర్తిగా మానేశాను తప్పితే, మొత్తానికి మొదటి నుంచి ఎప్పుడు ఏ దురలవాట్లు లేనివాడిని కాదు. అందరిలాగా నార్మల్‌గా ఉండేవాడిని అని మాస్టర్ గారు చెప్తున్నారు. 1971లో మాస్టర్ గారి ఫ్రెండ్ శామ్యూల్ అనే ఆయన మ్యాంగ్ డాబన్ గారిని ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పారు. ఇంతకుముందు చాప్టర్‌లో కూడా మాస్టర్ గారు చెప్పారు. మళ్ళీ ఇక్కడ ఒకసారి రిఫర్ చేస్తున్నారు. అయితే మ్యాంగ్ డాబన్ గారి దగ్గరికి మొదటిసారి వెళ్ళినప్పుడు మాస్టర్ గారు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే మ్యాంగ్ డాబన్ గారు చూసి ఈయన్ని చూడగానే చిరునవ్వు నవ్వి, చాలా తెలిసిన వ్యక్తి, పరిచయం ఉన్న వ్యక్తిలాగా పిలిచి పక్కన కూర్చోపెట్టుకుని ఆయన మాస్టర్ గారిని అడిగారు, "నువ్వు ఊరికే అబ్జర్వ్ చేయడానికి వచ్చావా, నేర్చుకోవడానికి వచ్చావా" అని. దానికి మాస్టర్ గారు, "నేను ఊరికే అబ్జర్వ్ చేయడానికి వచ్చాను" అని ఆన్సర్ ఇచ్చారు. అందుకు మ్యాంగ్ డాబన్ గారు నవ్వేసి, "ఇట్ వుడ్ బి బెటర్ ఇఫ్ యూ లెర్న్" అని చెప్పారు. ఊరికే చూడడం కాదు, నేర్చుకుంటే మంచిది అని ఎంతో ప్రేమ, దయతో చెప్పారు. వారి ప్రేమ, కరుణలను చూసి మాస్టర్ గారు డాబన్ గారిని తరచుగా మీట్ అయ్యేవాళ్ళు. వారానికి కనీసం 2 సార్లు. ఆ పరిచయం కొంత పెరిగాక అప్పుడు డాబన్ గారు తన స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్సెస్, పర్సనల్ ఎక్స్‌పీరియన్సెస్ మాస్టర్ గారితో షేర్ చేసుకున్నారట. ఆ ఎక్స్‌పీరియన్స్‌లో ఒకటి ఇప్పుడు చెప్తున్నారు. మ్యాంగ్ డాబన్ గారు వారి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్ గారితో షేర్ చేసుకున్నది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్. సెకండ్ వరల్డ్ వార్ జరుగుతూ ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీ జపనీస్ సోల్జర్స్ నుంచి తప్పించుకుని దాక్కుని ఒక చోట దాక్కుని ఉన్నారు. డాబన్ గారికి రోజు బైబిల్ చదివే అలవాటుంది. అయితే ఆ రోజు బైబిల్‌లో చదివిన పర్టిక్యులర్ ప్యాసేజ్ ఆయనకు పూర్తిగా అర్థం కాలేదు. ఎంత ఆలోచించినా ఇంకా అర్థం కాలేదు. సరే చదువుతూ అలా నేల మీదనే పడుకుని, చేతిలో బైబిల్ పెట్టుకుని నేల మీదనే నిద్రపోయారట. కొంత సమయం తర్వాత సడెన్‌గా ఏదో ఒక బీయింగ్ ఆయన మోచేతిని కాలితో నెడుతూ నిద్ర లేపింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఒక పెద్ద గోల్డెన్ బీయింగ్ కనిపించిందిట. ఎంతో ప్రేమ, కరుణతో నిండిన గోల్డెన్ బీయింగ్ చిరునవ్వుతో ఆ ప్యాసేజ్ యొక్క రియల్ మీనింగ్ డాబన్ గారికి ఎక్స్‌ప్లెయిన్ చేసింది. ఇది వారి పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్ గారితో షేర్ చేసుకుంది. ఇంకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటంటే, ఒకసారి డాబన్ గారు వారి ఫ్యామిలీ ఒక ఐలాండ్ మీద ఉన్నప్పుడు నిద్రలో నుండి లేపి ఒక బీయింగ్ కాదు, వారి మాస్టర్ నిద్రలో నుండి లేపి, ఇటువైపుగా జపనీస్ సోల్జర్స్ వస్తారు కాబట్టి ఈ ఐలాండ్ నుంచి వెళ్ళిపో దూరంగా అని, ఇంకొక ఐలాండ్‌కి వెళ్ళిపో అని చెప్పారు.
సరే, వారి గురువులు చెప్పారు అని చెప్పి ఒక బోట్ తీసుకుని అందులో తన కుటుంబాన్ని పెట్టుకుని సముద్రంలో వెళుతూ ఉంటే సడన్‌గా చాలా స్ట్రాంగ్ విండ్, పెద్ద పెద్ద అలలు వచ్చి ఆ బోట్‌ని సరిగ్గా గైడ్ చేయలేకపోయారు. అవి రాళ్ళ వైపు వెళ్ళిపోతూ ఉండింది వాళ్ళ పడవ. ఆ రాళ్ళకి కొట్టుకుంటే ఇక్కడ పడవ విరిగిపోయి వీళ్ళు కూడా మునిగిపోతారేమో అని భగవంతుడిని ప్రార్థించి, అలాగే వారి స్పిరిచువల్ మాస్టర్‌ని ప్రే చేస్తే మిరాక్యులస్‌లీ ఆ బోట్ 2 పెద్ద రాళ్ళ మధ్య ఉండే ఒక సన్న సందులోంచి వెళ్ళిపోయి ఇంకొక ఐలాండ్‌కి చేరింది. సో, ఇది రెండవ స్పిరిచువల్ ఎక్స్‌పీరియన్స్, పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ మాస్టర్ గారితో షేర్ చేసింది. అలాగే ఇంకొక ఎక్స్‌పీరియన్స్ డాబన్ గారు చెప్పుకున్నది, ఒక సందర్భంగా ఎనర్జీతో ఒక బిల్డింగ్‌లోకి వెళ్ళే పవర్‌ని ఆపేశారు. ఎందుకు, ఏమిటి అన్నది మనకిక్కడ రీజన్ ఇవ్వట్లేదు మాస్టర్ గారు. కానీ డాబన్ గారి శక్తి ఎలాంటిది, వారి కనెక్షన్ ఎలాంటిది, వారి గురువుతో కానీ, భగవంతుడితో కానీ కనెక్షన్ ఎలాంటిది అన్నది ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. నెక్స్ట్ శామ్యూల్ గారు. శామ్యూల్ అంటే గుర్తున్నారా? డాబన్ గారిని పరిచయం చేసిన ఫ్రెండ్ శామ్యూల్ గారు. శామ్యూల్ గారి మాటల్లో మాస్టర్ గారి గురించి అన్నది మనం మాట్లాడుకుందాం నెక్స్ట్ వీడియోలో.